ఆచి చికెన్ మసాలా. వెనుజులా దేశాన్ని వరుసగా 2 భూకంపాలు వణికించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ధాటికి దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇక భారీ భూకంపాలతో వెనుజులా, జపాన్ దేశాలు చిగురు టాకుల్లా వణికిపోయాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగా భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వెనుజులాలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక వెనుజులాలో సుమారు 7.5 అలాగే 7.1 తీవ్రతతో వరుసగా 2 ప్రకంపనలు వచ్చాయి. స్థానిక టైం ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెంటల్ బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారాకోస్ లో ఎక్కువగా ఉంది. ఇక కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్టు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. Destruyó todo, Arepamalgare, destruido. Terremoto que colapsó, papá. Y la agencia de moto en Calaguaira, destruido. వెనుజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టోరికో, అమెరికా వర్జిన్ ద్వీపాలకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇళ్లలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి రోడ్లు, మైదానాల్లోకి పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కరెంట్ సప్లై నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. Los chinos, la locura, viejo, mira, la locura, motos, gente allá adentro. స్పానిష్ వలస పాలనపై వెనుజులా స్వాతంత్ర పోరాట వీరుడు సైమస్ బొలీవర్ సాధించిన విజయానికి గుర్తుగా బ్యాటిల్ ఆఫ్ కారాబోబో జాతీయ సెలవు దినం రోజున ఈ భూకంపం సంభవించింది. సాధారణ రోజుల కంటే సెలవు రోజు కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండడం వల్ల ముప్పు తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వెనుజులా దేశాన్ని వరుసగా 2 భూకంపాలు వణికించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ధాటికి దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద వేల మంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నారు. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరుస భూకంపాల తర్వాత మరోసారి ఎర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే 2 భూకంపాల తీవ్రతతో మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు. La locura, señores, la locura. ఇక భారీ భూకంపాలతో వెనుజులా, జపాన్ దేశాలు చిగురు టాకుల్లా వణికిపోయాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగా భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వెనుజులాలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక వెనుజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో వరుసగా 2 ప్రకంపనలు వచ్చాయి. స్థానిక టైం ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెంటాల్ బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారాకస్ లో ఎక్కువగా ఉంది. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్టు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. ఇక వెనుజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టోరికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆఫీసులు, ఇళ్లలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి రోడ్లు, మైదానాల్లోకి పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కరెంట్ సప్లై నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. Terremoto en La Guaira. Miren, la de Yasmina, la Palmató, farmacias destruidas. Destruyó todo. స్పానిష్ వలస పాలనపై వెనుజులా స్వాతంత్ర పోరాట వీరుడు సైమస్ బొలీవర్ సాధించినటువంటి విజయానికి గుర్తుగా బ్యాటిల్ ఆఫ్ కారాబోబో జాతీయ సెలవు దినం రోజున ఈ భూకంపం సంభవించింది. సాధారణ రోజుల కంటే సెలవు రోజు కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండడం వల్ల ముప్పు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. Los chinos, la locura, viejo, mira. La locura, motos, gente allá adentro.